సత్యసాయి జిల్లా మడకశిర పెద్ద ఎత్తున ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్ల సముద్రం జాతీయ రహదారిపైన లారీని ఢీకొట్టింది టెంపో వాహనం. తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో సుమారుగా ఆ స్పాట్లోనే టెంపో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని నలుగురు పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులంతా గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి వారిగా గుర్తించారు పోలీసులు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. సత్యసాయి జిల్లా మడకశిర పెద్ద ఎత్తున మడకశిరలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్ల సముద్రం జాతీయ రహదారిపైన లారీని ఢీకొట్టింది టెంపో వాహనం. తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో యాక్సిడెంట్లోని స్పాట్లో సుమారుగా డ్రైవర్తో సహా నలుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఉంది. చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబం వారు కావడంతో సుమారుగా 10 మంది ఆ వాహనంలో వెళ్తున్నారు. 10 నుంచి 15 మంది ఉన్నారు. సుమారుగా నలుగురు మరణిస్తే మరొక 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా కూడా గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వారందరినీ కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ బాధితుల మరణించిన వారి యొక్క కుటుంబీకులు మాట్లాడుతున్నారు. ఈ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలపైన వారు ಏನ್ ಮಾತಾಡಬೇಕು. ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ಈ ಥರ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ ವಾಪಸ್ ಬರ್ರಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಹೋಗೋಷ್ಟೊತ್ತಿಗೆ ಆಲ್ರೆಡಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಬಂದಿತ್ತು, ತಗೊಂಡು ಬರ್ತಾ ಇದ್ವಿ. ತಿರುಪತಿಯಿಂದ ಬರ್ತಿದ್ವಿ. ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಿದ್ರಿ? ಊರಿಗೆ ಬರ್ತಾ ಇದ್ವಿ. ನಿಮ್ದು ಯಾವ ಊರು? ನಮ್ಮದು ಕುಂಬರ್ನಾಗಿತ್ತು. ಕುಮ್ಮನ. ಎಷ್ಟು ಜನ? ಕುಮ್ಮನಹಳ್ಳಿ ಪಕ್ಕ ಯಾವ ಊರು? ಯಾವ ಕುಂಬರ್ನಾಗೇನಳ್ಳಿನೇ. ಕುಮ್ಮನಹಳ್ಳಿ ನೀವು ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರಿ? 2 ವೀಲರ್ನಾಗ ಬರ್ತಿದ್ವಿ. 2 ಜನ ಟಿ ಟಿ ಗಾಡಿ? ಟಿ ಟಿ ಗಾಡಿ. ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ? ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾ ಇದ್ರಿ? ಒಂದು 13-14 ಜನ ಬರ್ತಿದ್ವಿ. 14 ಜನ 13 ಜನ ಇದ್ವಿ ಅನ್ನಪ್ಪ. ಫೋನ್ ಮಾಡಿ ఇక సత్యసాయి జిల్లా మడకశిరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్ల సముద్రం జాతీయ రహదారిపైన లారీని ఢీకొట్టింది టెంపో వాహనం. ఈ టెంపో వాహనంలో సుమారుగా ఆ సమయంలో 20 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో నలుగురు స్పాట్లోనే మృతి చెందగా 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో నలుగురు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారితో ఆ కుటుంబంలో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లాకే నాయుడు అందిస్తారు. నాయుడు, అసలు ఏం జరిగింది? ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఏం జరిగింది? ఆ సమయంలో ఓవర్ స్పీడే కారణమా, లేదంటే ఇంకేదైనా నిద్రమత్తులో ఉన్నారా? మనస్ మొత్తం మీద వీరు గురువారం ఉదయం ఇక్కడ నుంచి తిరుమల యాత్రకు బయలుదేరినటువంటి నేపథ్యం. నిన్న రాత్రి తిరుపతి నుంచి సొంత గ్రామానికి కేఆర్ హల్లికి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఇంకొక గంట సేపు ప్రయాణం చేస్తే వారు ఇంటికి చేరుకునే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆగి ఉన్న లారీని ఈ వీరు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ వెనక వైపు నుంచి గుద్దడంతో భారీ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఏకంగా స్పాట్ లోనే ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ డ్రైవర్ అయితే మాత్రం పూర్తిగా అక్కడ ఇరుక్కుపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే సీరియస్ గా ఉంది. కాకపోతే ఆయన కూడా చనిపోయే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అసలు మిగతా వారంతా కూడా పెద్ద ఎత్తున గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇంకా గంట సేపులో ఇంటికి చేరుతాం అనుకున్న సమయంలో తెల్లవారుజామున మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా మరి, ఎందుకంటే లాంగ్ జర్నీ, చాలా దూరం నుంచి మొన్న గురువారం బయలుదేరినటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు జర్నీ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రెస్ట్ తీసుకున్నప్పటికీ కాకపోతే ఎక్కువ బర్డెన్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ కి ఈ కారణం యాక్సిడెంట్ జరగడానికి. ఎందుకంటే ఆగి ఉన్న లారీని ఎందుకు ముఖ్యంగా పొగమంచు కూడా మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరి అది కూడా ముందర ఉన్నటువంటి లారీ కనిపించకుండా దగ్గరికి వెళ్లేంత వరకు కనిపించకుండా పోయి ఉండొచ్చు. ఇటువంటి కారణాలతో మాత్రం అయితే పెద్ద దుర్ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఇంకొకటి అక్కడ చిన్న అమ్మాయి వాళ్ళ తండ్రి లేపుతున్నటువంటి దృశ్యాలు, అమ్మా లేయి నువ్వు మన ఇంటికి వెళ్దాం అన్నట్టుగా ఆయన రోధిస్తూ అక్కడ పిలుస్తున్నటువంటి ఆక్రందనలు అయితే మాత్రం అసలు బంధువులంతా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం, సంఘటనా స్థలం, అందులో ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేరుకున్నటువంటి నేపథ్యం. అక్కడ ముగ్గురు చిన్నారి, ఆ చిన్న పాప 2 సంవత్సరాల పాప చనిపోవడం కూడా, అంతవరకు కలిసి ప్రయాణం చేశారు, మొన్నటి నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రాణాలు, మా కూతుర్ని భార్యని ప్రాణాలు పోగొట్టుకున్నామని అతని తండ్రి ఆవేదన అయితే మొత్తం చెప్పనలివి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఉదయం తెల్లవారుజామున కాస్త ఆగి ఉండింటే ఇంటికి ఎక్కడో చోట
ఒక 1 hour 2 hours ఆగి ఉంటే ఆ కథ వేరే అయ్యేది అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఘోర సంఘటన అయితే మాత్రం జరిగిపోయింది. ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయి ఇటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు అయితే మాత్రం హుటాహుటిన అక్కడ నుంచి క్షతగాత్రుల్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఇక్కడ కాకుండా మెరుగైన వైద్యం అవసరమైతే మాత్రం బెంగళూరుకు లేదంటే ఇతరత్ర ఎక్కడైనా ప్రాంతం తరలించక కూడా సిద్ధం అని చెప్పేసి ఎమ్మెల్యే రాజు ఇప్పటికే అక్కడ వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఎంఎస్ రాజు అయితే మాత్రం ఎలా జరిగింది ఏమని పుటావుటిన ఇక్కడ నుంచి ఫోన్లో ఫాలోఅప్ చేస్తూ అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అయితే మాత్రం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వారిని ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి ఇప్పటికే ఎంఎస్ రాజు ఎమ్మెల్యే మడకశిర ఎమ్మెల్యే రాజు కూడా అధికారులకు ఆదేశాలు నాయుడు మరణించిన వారిలో వారి వివరాలు తెలుస్తున్నాయా? అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారా? డెఫినెట్ గా తీర్థయాత్రకు వెళ్తున్న సమయంలో వారంతా కూడా కలిసి వెళ్తున్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఎటువంటి వివరాలు తెలుస్తున్నాయి వాళ్ళ డీటెయిల్స్? అక్కడ చనిపోయిన వాళ్ళ చిన్న పాప ఒక అమ్మాయి 2 సంవత్సరాల అమ్మాయి ప్రేమ్ కుమార్, ఒక 30 సంవత్సరాలు, అథర్వ అమ్మాయి చిన్న అమ్మాయి పేరు వచ్చేసి అథర్వ, రత్నమ్మ 70 సంవత్సరాలు. డ్రైవర్ అయితే మాత్రం సీరియస్ గా ఉంది. ఆయన కూడా ఇప్పుడు అయితే చనిపోయినాడని చెప్తున్నారు, కానీ కాకపోతే 4 చనిపోయినట్టు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంకా మహిళలు అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. 6 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ టీటీ వెహికల్లో మొత్తం 4 అయితే మాత్రం చనిపోయినారని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకా ప్రమాదం అయితే మాత్రం గాయాలు పెద్ద ఎత్తున తగిలిన వాళ్ళు 4 ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వీరిని మెరుగైన వైద్యం కోసం అయితే బయటకు బెంగళూరు కూడా పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నట్టు సమాచారం. రైట్ నాయుడు. సో మొత్తం మీద సత్యసాయి జిల్లా మడకశిరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా మరణించడం చాలా తీవ్రంగా విషాదచాలు అలుముకున్నాయి. కుటుంబంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఈ వార్త. ఎందుకంటే ఇంకో గంట సమయం అయితే తిరిగి వాళ్ళ స్వగ్రామానికి చేరుకునే వాళ్ళు. గురువారం రోజున వారంతా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్ళారు. ఇక్కడ నుంచి వారు ఇంటి దగ్గర నుంచి ప్రారంభమయ్యారు. గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి సంబంధించిన వారంతా కూడా సో దర్శనం తదనంతరం ముగించేసుకొని తిరిగి ఊరికి బయలుదేరిపోయారు. ఇంకొక గంట సమయం కనుక కొంత చాలా జాగ్రత్త వహించి ఉన్నా, లేదంటే నిద్రమత్తు లేకుండా ఉన్నా కూడా ఆ కుటుంబం చాలా సేఫ్గా ఇంటికి వెళ్ళేది. కానీ ఇంతలోనే ఒక్కసారిగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఇప్పటివరకు మరొక 4 చాలా సీరియస్గా ఉంది. 10 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఆ చనిపోయిన వారిలో ఒక చిన్న పాప, 2 ఏళ్ల పాప కూడా ఉన్నట్టుగా మనకి డీటెయిల్స్ అందుతున్నాయి. సో ఏదేమైనా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా ఇటువంటి ఘటన జరగడం, వారంతా కూడా మరణించిన మరికొంతమందికి చాలా సీరియస్గా ఉండడంతో ఆ కుటుంబంలో విషాదచాలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున ఆ కుటుంబీకులంతా రోధిస్తున్నారు. కొన్ని హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాలు మనం అక్కడ చూడొచ్చు. చిన్న పిల్లలు తన తండ్రి మరణించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాం లేనానా అంటూ కూడా ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి చాలా హృదయ విదారకమైనటువంటి దుర్ఘటన అని చెప్పొచ్చు. ఈరోజు ఉదయాన్నే సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం తదనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంకొక గంట సమయం కనుక నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తి కాసేపుగా పక్కన ఆపుకొని వెళ్ళినా, లేదంటే ఇంకొక గంట సమయం కనుక ఓపిక పట్టినా కూడా ఇంటికి వెళ్ళేవారు. అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చాలా తీవ్రమైనటువంటి ఒక యాక్సిడెంట్ కారణంగా, ఘోర యాక్సిడెంట్ కారణంగా 4 మృతి చెందారు.